మంగళగిరి లూథరన్ చర్చ్ వద్ద స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ శకుంతల తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి నారా లోకేష్ గారు ఈ మంగళగిరి నియోజకవర్గానికి ఆదర్శంగా తీసుకున్నారు. మరి అన్ని రోడ్లు కానివ్వండి, కాలువలు కానివ్వండి అన్నీ కూడా శుభ్రం చేస్తూ మరి మంగళగిరి అభివృద్ధి బాటలో నడిపించడానికి మన ప్రియతమ నేత మన మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం 23, 26 వార్డులో జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనము స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమం 2.0ని మొదలుపెట్టుకొని ఈరోజు 15వ వార్డులో టేకప్ చేసుకున్నాము. ముఖ్యంగా ఇది ప్రజల్లో అవగాహన పెంపొందించుకోవటం కోసము, స్వచ్ఛత పట్ల వారి యొక్క బాధ్యతను తెలియచేయటం కోసం ఉద్దేశించింది. స్థానికంగా మనము 23, 26 వార్డులు మనము తిరగటం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలను కూడా దృష్టి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా అయితే డ్రైన్ సమస్య కొంచెం ఎక్కువగా ఉంది. నీరు పారుదలకు లేకపోవటము, ఎప్పుడో కట్టిన డ్రైన్స్ కావటము, ఇంకా కట్టాల్సింది, ఇవన్నీ కూడా అయితే గౌరవ మన మంత్రివర్యులు మరియు స్థానిక శాసనసభ్యులు గారు శ్రీ నారా లోకేష్ గారు దీనికి ఒక సమగ్ర పరిష్కారము దిశగా ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీని మనం సాధించే దిశగా ఉండటంతో ఈ యొక్క కార్యక్రమం అనేది కొంత టైం తీసుకుంటుంది. మనం త్వరలోనే పూర్తి స్థాయిలో దీని యొక్క మంజూరు తీసుకొని మంత్రివర్యులు గారి సమక్షంతో ఈ పని పూర్తి చేసుకున్నప్పుడు మనం ఇంకా మిగిలిపోయిన గ్యాప్ ఈ యొక్క డ్రైన్ల ప్రాబ్లం పూర్తవుతుంది. అలానే దిగుడుబావి అనేది ఎప్పటి నుంచో పురాతనమైంది, దాన్ని మనం బాగు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చాలా చోట్ల కూడా ఈ ప్రాచీనమైన కోనేరు కావచ్చు, ఇలాంటివి కావచ్చు, వీటన్నిటిని కూడా మరలా రిస్టోర్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటిదే ఒక కార్యక్రమం మనం కూడా చేపట్టి దీన్ని మనము మరలా ఒకసారి ఇక్కడ కార్యక్రమం పెట్టాలి అనుకుంటున్నాము. ఈ దిగుడుబావిని మనము ప్రక్షాళన చేయటము, దానికి ఒక గేట్ పెట్టడము, ఇలాంటి అన్నిటితోటి ఈ కార్యక్రమం మరలా మనం ఇక్కడ పెట్టుకుంటామని చెప్పేసి కూడా తెలియచేయటమైంది.